ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. అందులో భాగంగా పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మచేతనే ఆత్మకు ఔన్నత్యగతి, ఆత్మచేతనే ఆత్మకు అధోగతి ఏర్పడుతుంది. అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగా ఉన్నది అని కూడా మనం తెలుసుకున్నాము. అంటే ఇక్కడ ఏ ఆత్మకు ఏ ఆత్మ బంధువు, ఏ ఆత్మకు ఏ ఆత్మ శత్రువు అవుతుందని మనం కొంత వివరం కూడా తెలుసుకున్నాము. మన శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయి అని, అందులో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అన్నవి అవి కాగా ఆత్మ అనేది మధ్యలో ఉండి జీవాత్మకు పరమాత్మకు మధ్య సమానమైనటువంటి దూరంలో ఉందని, దానిని మనము ఒక తక్కెడతో పోల్చి, తక్కెడలో 2 వైపులా పళ్ళాలు ఉన్నాయి కదా, ఒకటి జీవాత్మని ఇంకొకటి పరమాత్మని, మధ్యలో ఉన్న కేంద్రం ఏదైతే ఉందో పైన అది 2 పళ్ళాలకి సమాన దూరంలో, ఇరువైపులా సమాన దూరంగా ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి ఆత్మ ఎవరితోని బంధుత్వం లేదు, ఎవరితోనూ శత్రుత్వము లేనిది కానున్నది. అయితే ఇటు తిరిగి జీవాత్మ తాను పరమాత్మ జ్ఞానం తెలుసుకున్నవాడైతే పరమాత్మకు దగ్గరవాడిగాను, లేనట్లయితే పరమాత్మకు దూరముగాను పోతున్నాడు అని, అంతేకాకుండా పరమాత్మ చేతనే జీవాత్మ ఉద్ధరించబడుతున్నదని, పరమాత్మ చేతనే జీవాత్మ అధోగతి కూడా చెందుతుందని మనము తెలుసుకున్నాము. ఇక తర్వాత ఇంకా ఏం తెలుసుకున్నామంటే ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళకి ఆత్మ బంధువుగా ఉంటుంది, ఎవరైతే ఆత్మను తెలుసుకోరో వాళ్ళకి ఆత్మ శత్రువుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఇందులో ఇప్పుడు ఇది మానవుడు ఎప్పుడైతే బ్రహ్మయోగము ఆచరిస్తాడో అప్పుడు ఆ సమయంలో ఆత్మను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు పరమాత్మకు జీవాత్మ అనేవాడు బంధువుగా మారిపోవచ్చున్నాడు. దాని గురించి చెప్పడానికే ఆత్మనాజిత అని శ్లోకంలో వాడి ఉన్నారు. ఇంకను అయితే కొందరు ఆత్మనాజిత అంటే ఆత్మను జయించిన వాడు అని రాసినారు. అలా కుదరదు. ఎందుకంటే జీవుడు అనేవాడు చాలా చిన్నవాడు. వాడు ఎంతో పెద్దవాడైనటువంటి ఆత్మను జయించడం అయ్యే పని కాదు. ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండి అన్ని వేళలా జీవుణ్ణి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆత్మ ఎట్టి పరిస్థితిలోనూ జీవుడనేవాడు జయించలేడు. కాకపోతే ఆత్మను తెలుసుకోగలడు. ఆత్మను తెలుసుకోవడంలో పెద్ద పోరాటమే ఉందని కూడా మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా అతడు మనస్సును జయించి ఆత్మను చేరుకోవాలి. అది బ్రహ్మయోగంలోనే సాధ్యమవుతుంది. మనస్సు సైన్యాధిపతిగాను, ఇంద్రియములు సైన్యముగాను ఉన్నాయి. ఎప్పుడైతే ఒక రాజ్యంలో ఉన్న రాజుని జయించాలంటే, ఆ కోటను బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించాలంటే ఆ రాజ్యం యొక్క సైన్యంతో పోరాడాలి. అప్పుడు సైన్యాన్ని జయించినప్పుడు అప్పుడు సులభంగా రాజు అనేవాడిని జయించినట్లే అవుతుంది. అలాగే జీవుడు కూడా తన పోరాటంలో మనస్సును, ఇంద్రియములను దాటిపోయినప్పుడే ఆత్మ అనేది తెలియబడుతుంది. ఇది ఎలా అంటే చక్రవర్తి తనకు సామంతరాజులు ఉన్నప్పుడు ఒక సామంతరాజు ఇంకొక సామంతరాజు మీద పోరి గెలిచినప్పుడు
ఆ సామంతరాజును గొప్పగా పొగుడును. అదే లాలూచి పడి ఓడిపోయినట్లయితే ఆ సామంతరాజు మీద చక్రవర్తికి కూడా కోపం వచ్చును. అలాగే మన దేహం అనే రాజ్యమునందు 3 ఆత్మలు ఉన్నాయి కదా, అందులో పరమాత్మ చక్రవర్తి లాంటి వాడు, రాజుగా ఉన్నది ఆత్మ కాగా, జీవుడనేవాడు తను యుద్ధము చేసి గెలవవలసింది శరీరంలో ఉన్నటువంటి ఆ సైన్యాధిపతి అయిన మనస్సును, సైన్యమైనటువంటి ఇంద్రియములను, వీటిని ఎప్పుడైతే జయిస్తాడో అప్పుడు తప్పకుండా అతనికి ఆత్మ దర్శనం అనేది కలుగుతుంది. అందుకే ఈ శ్లోకంలో ఆ విధంగా మనకి చెప్తున్నారు. అది ఏ ఆత్మనాజిత అన్నారు. అప్పుడు పరమాత్మ అయినటువంటి వాడు సంతోషించును, ఎందుకంటే ఈ జీవుడు అనేవాడు దేవుని వైపుగా వచ్చుచున్నాడు కాబట్టి. ఆ విధంగా మనము పోయిన వారము చెప్పుకున్నది కొంత చెప్పుకున్నాము, కొంత చిన్నగా చెప్పుకున్నాం. ఇక ఈరోజు మనం 7వ శ్లోకం చెప్పుకుందాము. అదేమిటంటే, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః. ఏమంటున్నాడంటే, ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖ దుఃఖములందు అట్లే మానవమానములందు సమానత్వము కలిగి ఉండును అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది మనకి బ్రహ్మయోగం గురించి చెప్పబడిన శ్లోకముగా మనకి స్వామివారు అందిస్తూ ఉన్నారు. మనం పై శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, ఆత్మనాజిత అనేది వచ్చింది. ఆత్మనాజిత అంటే ఆత్మను తెలుసుకున్నవాడు అని. అంటే ఆత్మ యొక్క పరివారమైనటువంటి మనస్సు, ఇంద్రియములు వీటన్నిటినీ దాటిపోయి ఆత్మను ఎవరైతే దర్శనం చేసుకుంటారో అట్టి జీవుడు, వానికి పరమాత్మ పట్ల శత్రుత్వము ఉండదు. అంటే పరమాత్మకు తనకు మధ్యలో శత్రుత్వం అనేది లేదు. ఇద్దరి మధ్య ప్రశాంతత కలిగి ఉంటాడు. అలాంటి వాడు శీతోష్ణ సుఖదుఖాల యందు కానీ మానవమానాల యందు కానీ సమానత్వాన్నే కలిగి ఉంటాడు. ఇంకా ఈ కొందరు ఏమనుకోవచ్చు అంటే, ఇప్పుడు యోగి అయినటువంటి వాడు మెలకువలో కూడా సుఖదుఖాలు సమానంగా ఉంటాడు అని అనుకుంటారు. అది పొరపాటు. ఎప్పుడైతే యోగంలో ఉంటాడో అప్పుడు మాత్రమే సుఖదుఖాలకు సమానత్వమును కలిగి ఉంటాడు. ఎవరు? యోగి అయినటువంటి వాడు. అంటే బ్రహ్మయోగంలో ఉన్నప్పుడు అది ఎలా అంటే, బ్రహ్మయోగం అనేది ఒక నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలో కూర్చొని యోగంలో లగ్నమైపోవడము. అలాంటి సందర్భంలో అతని ముందు అందమైనటువంటి బొమ్మలను చూపించిన, దృశ్యాలను చూపించిన, అలాగే కష్టాన్ని బాధను కలిగించేటువంటి సమీప బంధువు యొక్క శవాన్ని తీసుకొచ్చి పెట్టిన, అతనికి బయట ధ్యాస అనేది లేనే లేదు. కాబట్టి వానికి సుఖముకు సంబంధించిన విషయమైనా దుఃఖానికి సంబంధించిన విషయమైనా రెండు సమానంగానే ఉంటాయన్నట్టు. అందుకే ఏమన్నారంటే, అవమానములందు కానీ శీతోష్ణముల యందు కానీ సమానత్వం కలిగి ఉన్నాడు అని. అంటే అట్టివాడు బ్రహ్మయోగంలో ఉన్నాడు కనుక బయట విషయ ధ్యాసలే వానికి ఉండవు. బయట విషయ ధ్యాసలే లేనప్పుడు సమానత్వమే ఉంటుంది. అంటే అతని కళ్ళ ముందు మంచి విషయం వచ్చినా చెడ్డ విషయం వచ్చినా అతను దానికి ఏమాత్రము స్పందించడు. ఎందువలనంటే మనసు అప్పటి వరకు కూడా బయట ప్రపంచ విషయాలను జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించినదై ఉన్నప్పటికీ ఎప్పుడైతే బ్రహ్మయోగం పొంది ఉంటాడో అప్పుడు మనస్సు అనేది అక్కడ లేదు. బ్రహ్మయోగంలో బ్రహ్మ నాడిలోకి మనస్సు చేరిపోతుంది. ఈ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించినప్పటికీ అవి అందించటానికి మనస్సు అనేది అక్కడ లేదు. కాబట్టి మనస్సు అట్టి విషయాలను గ్రహించని స్థితిలో ఉండిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, యోగికి సంబంధించి బాధాకరమైన విషయాలు కానీ సంతోషకరమైన విషయాలు కానీ ఎవరైనా చెవిలో చెప్పినా దృశ్యరూపంగా చూయించినా యోగి గ్రహించే స్థితిలో ఉండడు.
ఆ సమయంలో మనస్సు ఆత్మతో ఏకమయ్యింది కాబట్టి ఆత్మ యొక్క విషయాలను మనస్సు బుద్ధికి అందిస్తే బుద్ధి కూడా ఆత్మ వైపుగానే తిరిగిపోయి బుద్ధి ప్రతి ఒక్క ఆత్మ విషయాన్ని జీవునికి అందజేస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది? జీవుడు ఆత్మతోటే ఐక్యమై ఉంటాడు ఆ సమయంలో. కాబట్టి బయట ప్రపంచ విషయాలే తన దరికి చేరవు గనుక జీవుడు ఎలాంటి దుఃఖమును కానీ ఎలాంటి సుఖమును కానీ బయట ప్రపంచానికి సంబంధించి అనుభవించడు. అందుకే జితాత్మనః అని కూడా అన్నారు ఇక్కడ. అంటే ఆత్మను అనుభవించే సమయమునే జితాత్మ అని కూడా మనము చెప్పుకోవాలి. మొదటి శ్లోకంలోనే జితాత్మనః అంటే ఆత్మను జయించిన వాడికి, అంటే ఆత్మను దర్శించిన వాడికి, ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవమానయో అన్నాడు. అంటే శీతోష్ణ సుఖదుఖముల యందు కానీ మానవమానముల యందు కానీ సమత్వాన్ని కలిగి ఉండును. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే బ్రహ్మయోగము పొందుతాడో, ఆ బ్రహ్మయోగంలో ఆత్మ మీదనే లగ్నమైపోతాడో, ఆత్మతోనే కూడి ఉంటాడో, ఆ సమయంలోనే అతనికి ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఏదన్నా డౌట్ ఉందా? తర్వాత శ్లోకాలు చూద్దాము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇక్కడ మనకి 8-9 శ్లోకాలకు సంబంధించి బ్రహ్మయోగము సంబంధించిందే ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మయోగానికి సంబంధించి 8-9 శ్లోకాలు. వాటి భావం కూడా ఏమంటున్నారంటే, జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగి ఉన్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను రాయి బంగారను భేదముల ధ్యాస లేనివాడు, స్నేహితులందు సుహృద్భావము కలవానియందు శత్రువులయందు బంధువులయందు మిగతా వారి అందరి ఎడల సమత నుండి వాడే యోగి. ఇక్కడ యోగి అంటే మనము కర్మయోగిగా తీసుకోరాదు, ఇది బ్రహ్మయోగం గురించే చెప్తా ఉన్నాడు. అందుకే ఆత్మజ్ఞానమును ఆచరణ చేయడమే బ్రహ్మయోగం యొక్క ఆచరణ. ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణ చేయడం అనేదే బ్రహ్మయోగం యొక్క ఆచరణ అంటున్నారు. ఈ బ్రహ్మయోగం విషయానికి వచ్చేసరికి మొట్టమొదట బ్రహ్మయోగం పొందాలంటేనే మనస్సును జయించడమే బ్రహ్మయోగము. అది ఎంతో కాలం పాటు సాధన చేసిన తర్వాత మనస్సును జయించడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా బ్రహ్మయోగంలో కూర్చొని మనస్సును జయించాను అంటే కాదు. మనం అంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము. మనము 5 జ్ఞానేంద్రియ విషయాలు మనకు సోకకుండా చేసుకునే విధానము ఏంటంటే, ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో కూర్చొని ఉండడము, అక్కడ ఏ శబ్దం రాకుండా చేసుకోవడము, కళ్ళు మూసుకొని ఉండడము, ఏ స్పర్శ తగలకుండా చేసుకోవడము, వాసన లేని ప్రదేశంలో ఉండడం. ఇలా చేసుకున్నప్పటికీ కూడా మనసు యొక్క రెండో పని అయినటువంటి గతంలో జరిగిన విషయాలను తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. ఆ పని కూడా లేకుండా చేసుకున్నప్పుడే అప్పుడు బ్రహ్మయోగం అవుతుంది అని మనం చెప్పుకున్నాం. అంటే ఆ స్థాయికి వెళ్ళాలి అంటే చాలా సాధన చేయాలి. అలా సాధన చేసిన తర్వాత సాధన సిద్ధిస్తుంది. సాధన సిద్ధించినప్పుడు బ్రహ్మయోగం అనేది ప్రాప్తిస్తుంది. బ్రహ్మయోగం వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్రహ్మయోగంలోకి చేరిపోయినప్పుడు శరీరంలో బయట ధ్యాసలు అనేవి ఉండవు. మనం పైన శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. ఏమిటి? బయట బాహ్య ప్రపంచ ధ్యాసలు అనేవే లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాని కళ్ళ ముందు రాయి పెట్టినా, మన్ను పెట్టినా, బంగారం పెట్టినా అవన్నీ కూడా సమానమే వానికి. అట్లాగే వాని కళ్ళ ముందు ఒక పెద్ద భయంకరమైన శత్రువు వచ్చి నిలబడినా కానీ, మిత్రుడు వచ్చి నిలబడినా కానీ, బంధువు వచ్చినా కానీ, మహాపాపాత్ముడు వచ్చినా కానీ, గొప్ప పవిత్రమైన సాధువు అతని ముందు వచ్చి నిలబడినా కానీ అందరినీ సమానంగానే చూచును. అంటే నిజంగా కళ్ళతో చూస్తాడు అని కాదు, అక్కడ
అతను బాహ్య సంబంధ విషయాల నుంచి మరలించబడ్డాడు. అంటే మనసు అక్కడ. కాబట్టి ఎవరిని ప్రేమించడం కానీ, ఎవరినైనా ద్వేషించడం కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండదు. ఆ విధంగా అతను బాహ్య రంగంలో అలా ఉంటాడు అని మనకి ఇక్కడ చెప్పబడ్డది. అంటే మనకి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే బాహ్యంగా ఏ విధంగా ఉంటాడు అనేది ఇక్కడ చెప్పింది. అంటే బాహ్య ప్రపంచ సంబంధాలు అనేవి ఏవి లేవు కాబట్టి ఏ ధ్యాస ఉండదు, బయట ప్రపంచ ధ్యాస ఏది కూడా ఉండదు. ఇకపోతే అంతరంగ ధ్యాస అనేది తప్పకుండా ఉంటుంది. ఆ ధ్యాస ఏంటిది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏందో మనము చూద్దాము. ఇక్కడ ఏదన్నా డౌట్ ఉంటే అడగవచ్చు ఈ 8, 9 శ్లోకాలకు సంబంధించి. సరే, 10వ శ్లోకం చూద్దాం. యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరిగ్రహః. ఇది కూడా బ్రహ్మయోగం గురించే తెలియజేస్తూ ఉన్నాడు. మనము ముందు శ్లోకము బయట స్థితి ఎలా ఉంటుంది బ్రహ్మయోగికి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంతర్స్థితి గురించి మనకు తెలియజేయడం కోసమే భగవంతుడి శ్లోకాన్ని మనకి ఇక్కడ తెలియజెప్పాడు. అది ఏమంటున్నాడంటే, యోగి ఎల్లప్పుడూ ఆత్మతో కలిసి ఉండి రహస్యముగా ఉండును, ఏకాకిగా ఆశలెల్లా విడిచి ఏది గ్రహించని వాడై నియమించిన చిత్తము కలవాడై ఉండును. కాబట్టి ఇక్కడ యోగి అనగానే కొందరు ఇది కర్మయోగి కూడా వర్తిస్తుందేమో అనుకుంటారు. కర్మయోగికి వర్తించే అవకాశం లేదు. ఇది బ్రహ్మయోగం గురించే చెప్పబడ్డది. బయట సంబంధము అర్థము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్లోకానికి చెప్పుకోకూడదు. చాలామంది ఏమనుకున్నారంటే రహస్యం అంటే ఎవరూ లేని కొండ గుహలని, తర్వాత ఏకాకి అంటే ఎవరు లేని స్థలమని, ఆ స్థలాల్లో అని అలా అనుకుంటున్నారు. అలా కూడా కాదు. ఆ విధంగా బాహ్యమునకు సంబంధించిన అర్థాన్నే తీసుకోకూడదని స్వామివారు మనకు మరీ తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఇది ఈ శ్లోకము అంతర్గత అంటే బ్రహ్మయోగి యొక్క అంతర్గత స్థితి, బ్రహ్మయోగి లోపల జరిగేటువంటి స్థితి గురించే మనకి ఈ శ్లోకంలో చెప్పారు. అయితే బ్రహ్మయోగి అయినటువంటి వాడు, మనం బ్రహ్మయోగము అని అంటే బ్రహ్మ అంటే దేహంలో పెద్ద ఆత్మ కాబట్టి ఆత్మతో యోగమైపోవడం అంటే ఆత్మతో కలిసిపోవడాన్నే బ్రహ్మయోగము అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మయోగంలో ఉంటాడో అప్పుడు ఉన్నంత సమయము ఆత్మ యొక్క అనుభవంతోనే కూడుకొని ఉంటాడు. బ్రహ్మయోగి శరీరంలోని జీవాత్మ తన శిరస్సులో బాహ్య ప్రజలకు తెలియని రహస్య స్థావరంలో ఆత్మ అనుభూతులను అనుభవిస్తుండును. ఏం చేస్తుంది? ఆత్మను అనుభవించడం అనేది తన శరీరంలో జీవాత్మ తనలోనే ఉన్నటువంటి ఆత్మతో ఏకమైపోయి అనుభవించే స్థితి ఆత్మానుభవ స్థితి. ఇది బయట ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. బయటకు సంబంధించి బయట చెప్పుకునేది విషయము కాదు. తన శిరస్సులోనే అక్కడే ఆత్మ కేంద్రంగా ఉంది. ఆత్మ కేంద్రంగా ఉన్నటువంటి దాంట్లోకి జీవుడైన వాడు కలిసిపోవడమే బ్రహ్మయోగము. అది బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు కాబట్టి దాన్ని రహస్యము అని చెప్పున్నారు. కాబట్టి రహస్యంగా జీవాత్మ ఆత్మను అనుభవిస్తూ ఉంటాడు, అది తలలోనే. ఇంకా దాని గురించి కూడా ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున భృకుటికి మధ్యమమున అని మనకి వేమన యోగి కూడా చెప్పి ఉన్నారు. అక్కడే ఆత్మ ఉంది అని. అందుకే తలయందు భృకుటికి మధ్యమున. భృకుటి అంటే మన కనుబొమ్మలు ఉన్నాయి కదా, కనుబొమ్మల మధ్య. ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున అంటే ఈ తూర్పు దిక్కున. ఉపజిహ్వ అంటే కొండ నాలుక ఉంది కదా, కొండ నాలుకకు తూర్పు దిక్కున అంటే 2 కనుబొమ్మల మధ్యలోకి ఒక రేఖను, తర్వాత ఈ కొండ నాలుకకు తూర్పు దిక్కు నుంచి ఒక రేఖను గీసినప్పుడు ఆ 2 రేఖలు ఎక్కడైతే ఒకదానికొకటి ఖండించుకుంటాయో అది ఆత్మ యొక్క ఆత్మ ఉండే స్థానము. కాబట్టి అక్కడే ధ్యాస నిల్పమని
మనకి చెప్పి ఉన్నారు వేమన యోగి. తర్వాత మనకి బ్రహ్మంగారి తత్వాల్లో కూడా ఇడ పింగళ సుషుమ్న అంటే 3 నాడులు త్రిజటా స్థానం అని చెప్పి, ఆ త్రిజటా స్థానము కనుబొమ్మల మధ్య ప్రాంతము. అది ఎట్లా అంటే ముక్కు కొన అంటే బయటకు కనిపించే కొన కాదు, పై భాగంలో ఉంటుంది. అది కనుబొమ్మల మధ్యలో. అది మనం బొట్టు పెడతాం కనుబొమ్మల మధ్యలో, ఎర్రటి బొట్టు. ఎందుకంటే ఆత్మ గుర్తుగా ఉందని చెప్పడం కోసం మనకు ఆధ్యాత్మికవేత్తలు, మన పెద్దలైనటువంటి జ్ఞానులు ఆ విధమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆత్మను గుర్తించడానికి విధానంగా దానికి సరిగ్గా లోపల వైపుకి ఈ ఉపజిహ్వకి పై భాగానికి ఆ విధంగా 2 రేఖలు గీసినప్పుడు అవి ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండించుకునే ప్రదేశమే ఆత్మ ప్రదేశంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఆ స్థానంలోకి ఎప్పుడైతే బ్రహ్మయోగంలో జీవుడు ఆ స్థానంలోకి వెళ్తాడో అక్కడే ఆత్మను అనుభవిస్తూ ఉంటాడన్నట్టు. కాబట్టి ఇక్కడ జీవుడు ఆత్మను పొందు ఆ స్థలాన్ని ఎవరూ చూడలేనప్పుడు అది రహస్య స్థావరమే అవుతుంది. అందుకే మనకి శ్లోకంలో కూడా ఏమన్నారంటే, బ్రహ్మయోగి రహస్యమైన స్థలంలో ఆత్మతో కలిసి ఉన్నాడు అని చెప్పున్నారు. ఆ రహస్యమైన స్థలమే మనము దాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తలయందు భృకుటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున ఆ రహస్య స్థావరం ఉంది అని చెప్పుకున్నాం కదా, అదే స్థావరంలో. అంతేకాక మనకి శ్లోకంలో ఏకాకి అనే మాట కూడా వాడినారు. ఏకాకి, ఇక్కడ ఏకాకి అంటే మనం ఇప్పుడు ఈ మన శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయని, 3 ఆత్మల్లో పరమాత్మ అనేది రేఖ మన చేతిలో కనుక చూసినట్లయితే దూరంగా ఉంది, పైన ఉంది. ఈ ఆత్మ జీవాత్మ అనే 2 రేఖలు మన చేతిలో ఒకదానికొకటి పెనవేసుకున్నట్లుగా కలిసి ఉన్నాయి. ఈ రెండింటిని జోడాత్మలని కూడా మనం చెప్పుకున్నాం. మనం దీపం వెలిగించేటప్పుడు కూడా దీపంలో నూనె పోసి అందులో 2 ఒత్తులు మాత్రమే పెట్టాలి. ఒకటి ఆత్మకు, రెండోది జీవాత్మకు. ఆ విధంగా మనకి శరీరంలో జోడాత్మలు అనేవి ఉన్నాయి. ఈ 2 జోడాత్మలు ఎలా ఉన్నాయంటే జోడు పక్షుల్లాగా ఉన్నాయి అన్నట్టు. అవి ఇంకా అందులోనూ కనిపించవు కాబట్టి మనకి నల్లని చీకటితోటి పోల్చినారు. ఇంకా నల్లని చీకటిలో ఏది కనపడదు కాబట్టి వాటిని నల్లటి కాకులతో పోల్చినారు. అందుకే ఏ కాకి అన్నారు. కాకి కూడా నల్లగా ఉంటుంది కదా, ఆ విధంగా ఏ కాకి అని చెప్పున్నారు. ఇంకా ఈ జీవాత్మ ఆత్మలు ఇప్పుడు వృక్షంలో పైన మారుమూల కొమ్మ మీద ఉన్నాయి. అంటే మన దేహాన్ని వృక్షంగా తీసుకుంటే అది ఎక్కడో మూలం అంటే కేంద్రం అనుకుందాం. మనం తలలోనే కేంద్రం ఉంది కదా, మన శరీరంలో తలలోనే కేంద్రం ఉంది. ఆ కేంద్రంలోనే ఈ జీవుడు ఆత్మ అంటే చిత్తు అయిన జీవుడు, సత్తు అయిన ఆత్మ, ఈ 2 కలిస్తే సచ్చిదానందము అవుతుంది. సచ్చిదానందం. ఆ సమయంలో జీవుడు ఆత్మను అనుభవించడమే ఆత్మానందాన్ని పొందడం అవుతుంది. అప్పుడు జీవాత్మ అనేవాడు అంటే కారమైనటువంటి జీవుడు నీరైనటువంటి ఆత్మలో కలిస్తే కారంబు నీరాయి అని కూడా ఒక పద్యం మనకి వేమన యోగి చెప్పిండు. కారముగా అంటే కారమైన నీరు అని ఒక పద్యం ఉంది. ఆ పద్యం చదివితే తెలుస్తుంది కారం ఏంటో నీరు ఏమిటని. అది ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. కాబట్టి ఈ జీవుడైనటువంటి వాడు ఆత్మతో కలిసిపోయి తన స్థితినే కోల్పోయి ఆత్మగా మారిపోవడం అనేది ఉంటుంది ఆ సమయంలో. ఎప్పుడు బ్రహ్మయోగంలో అప్పుడు వాడు ఏకాకిగా మారాడు, ఏకాకి అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా మనం ఎక్కడ రహస్య స్థావరంలో అలా జరుగుతుందని చెప్పుకున్నాము. కాబట్టి బ్రహ్మయోగిని మనము ఏకాకి అంటే ఎవరైనా కొందరు అంటున్న వాడు ఏకాకి అని అంటారు. అంటే ఎవరితో కలవడు, రహస్యంగా దూరంగా ఉంటాడు అన్న ఉద్దేశం కావచ్చు. ఏకాకి అంటున్నారు కానీ నిజంగా వాళ్ళకి జ్ఞానం తెలిసి అంటున్నారో లేదో తెలియదు. కానీ మనకి ఈ శ్లోకంలో ఇక్కడ బ్రహ్మయోగంలో ఉన్నటువంటి జీవుడు ఏకాకి అని మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ తాను ఒక్కడిగా మిగిలిపోయి ఆత్మను అనుభవిస్తూ ఉన్నాడు యోగ సమయంలో. అందులోనూ రహస్య స్థలంలో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇంకా అదే సమయంలో బయట ప్రపంచ ధ్యాసలన్నీ కూడా లేకుండా పోయి ఉన్నాయి. కాబట్టి జీవునికి ఏకాగ్రత లభిస్తూ ఉంది అక్కడ. అంటే
అనేకమైనటువంటి గుణ విషయాలను ఎల్లప్పుడూ మనస్సు అందిస్తూ ఉంది కదా. ఆ అందిస్తూ ఉన్నటువంటి మనస్సు కూడా లేకపోవడం వల్ల ఆ మనస్సు అందించే విషయాలకు స్పందించని బుద్ధి కూడా నిలబడిపోయి ఆత్మవైపుకి తిరగడం వలన అప్పుడు ఏమవుతుంది, మనస్సు బ్రహ్మనాడిలోకి వెళ్తుంది. అక్కడ ఆత్మ ఉందని చెప్పుకున్నాం కదా. ఆత్మ అందించే విషయాలను బుద్ధికి తెలియజేస్తూ ఉంటే ఆ బుద్ధి అక్కడే ఉన్నటువంటి జీవునికి చూపిస్తూ ఉంటుంది. చూపిస్తూ ఉన్నప్పుడు జీవుడు తదేకమైన ధ్యాసతో, అంటే ఆత్మ మీదనే పూర్తిగా లగ్నమైపోయి ఆత్మతోటి ఏకమైపోయి బయట ప్రపంచ విషయాలన్నీ ఏవి కూడా లేకుండా దూరమై ఉంటాడన్నట్టు. కాబట్టి ఆ విధంగా ఏకాకిగా మారిపోయాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మనస్సు, బుద్ధి, చిత్తం అనేవి ఎలా ఉన్నాయంటే, ఒక యంత్రాన్ని తీసుకుంటే ఆ మరలో గేర్ బాక్సు, ఈ చక్రాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒకటి తిప్పితే ఇంకోటి తిరుగుతుంది, ఇంకోటి తిరిగితే ఇంకోటి తిరుగుతుంది. అలాగే ఇవి ఒకదానికొకటి అనుసంధానమైనవి. ఎప్పుడైతే బయట ప్రపంచ విషయంలో మనసు తిరుగుతుందో మనస్సును అనుసరించి బుద్ధి కూడా తిరుగుతుంది. బుద్ధి కూడా ఆలోచనలు చేస్తున్నప్పుడు చిత్తం కూడా నిర్ణయిస్తుంది. అంతకుముందు కూడా మనం చెప్పిన మనోబుద్ధి చిత్తములు పాత్రదారులై ఉన్నాయి ఒక కార్యం జరుగుటకు అని కూడా మనము, అంటే ముఖ్య పాత్రదారులు, ప్రధాన పాత్రదారులు, కారణమై ఉన్నవి మనోబుద్ధి చిత్తాలే అని కూడా మనం చెప్పుకున్నాం కదా. వాటి ద్వారానే కార్యం అనేది జరుగుతూ ఉంది అని కూడా. ఇక్కడ ఈ మనోబుద్ధి చిత్తాల్లో ఒకటి కదిలితే ఇంకోటి కదులుతూ ఉంది. అయితే ఇక్కడ చిత్తమేంది, అపరిగ్రహమై నిలిచిపోతుంది. అపరిగ్రహము అంటే దేనిని గ్రహించకుండా, దేన్ని స్వీకరించకుండా. ఇప్పుడు బుద్ధి కనుక ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే చిత్తం ఏం చేయొచ్చు, బుద్ధి ఆలోచనలు ఒకదాన్ని గ్రహించి అది నిర్ణయించి మనసుకి చెప్పేయచ్చు, ఇదిగో ఈ పని చేయించమని చెప్పి. మనసు అప్పుడు ఇంద్రియాలతో సంబంధపడింది కదా, కర్మేంద్రియాలని ఆదేశించి పనులు చేయడానికి పురమాయిస్తుంది. కర్మేంద్రియాలు పనులు చేస్తాయి. ఇక్కడ చిత్తమే ఏది గ్రహించకుండా నిలబడిపోయినప్పుడు ఇక మనసుకు అది చెప్పేది ఏముంది, మనసు ఇంద్రియాలకు చెప్పేది ఏముంది, ఏమీ లేదు కదా. కాబట్టి ఈ మనోబుద్ధి చిత్తాలు అందించేటువంటి ఈ బయట ప్రపంచ అనుభూతులు ఏవైతే ఉన్నాయో ఈ అనుభూతులన్నీ కూడా జీవుడికి రాకుండా నిలిచిపోతాయి అన్నట్టు. అందువలన బ్రహ్మయోగం పొందిన జీవుడు రహస్య స్థావరంలో ఏకాకిగానున్నాడని చెప్పినారు మనకి ఈ శ్లోకంలో. వాడు ఏకాకి. అలాంటి స్థితిని పొందగోరు వారు చేయాల్సిన ఆచరణ ఎలాంటిది, ఎట్లా ఆచరణ చేయాలా అనే దానికి మనకి ఈ ఆత్మ సంయమ యోగంలోనే బ్రహ్మయోగం యొక్క గొప్పతనము, బ్రహ్మయోగము చేయడానికి కావలసినటువంటి సాధన, వాటికి సంబంధించినటువంటి పరికరాలు, వస్తు సామాగ్రి అన్నీ కూడా మనకి భగవద్గీతలో చెప్పున్నారు. స్వామివారు చాలా వివరంగా మనకి అందించున్నారు. అది ఈ 11వ శ్లోకంలో ఉంది. ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో మీకు ఏమన్నా అనుమానం ఉంటే అడగచ్చు. సరే, తర్వాత శ్లోకం చూద్దాము. ఏ విధంగా బ్రహ్మయోగ ఆచరణ చేయాలి అనే దాని గురించి భగవంతుడు తెలియజేస్తాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. ఇది బ్రహ్మయోగం ఆచరణ ఎలా చేయాలనే దాని గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎత్తు పల్లాలు లేనటువంటి శుభ్రమైన స్థలంలో యోగ సాధనకు కూర్చున్నట్లు స్థిరాసనం ఏర్పరచుకొని దాని మీద దర్బలు వేసి, దర్బల మీద చర్మం మీద గుడ్డ పరిచి ఉంచుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఇదంతా తయారీ సామాగ్రి అన్నట్టు మనం బ్రహ్మయోగం చేయాలంటే. అందుకే ఎత్తుపల్లాలు లేకుండా సమతలంగా ఉండాలి మనము కూర్చున్నటువంటి ప్రదేశము అని అంటున్నాడు. అంటే ఇది మనకు బ్రహ్మయోగం చేసే ముందుగా మనము ఏర్పాట్లు చేసుకోవాల్సిన దాని గురించి చెప్తా ఉన్నాడు.
అందులో దర్బలు వేయాలి, చర్మం వేయాలి, గుడ్డ పరుచుకోవాలి, దాని మీద కూర్చోవాలి. ఇవన్నీ ఎందుకు అని కొందరికి అనుమానం కూడా రావచ్చు. అయితే వాటి యొక్క వివరము మనం పూర్తిగా తెలుసుకుంటే కానీ మనకి అర్థమవుతుంది. అయితే దర్బల గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే దానిది ఒక పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ దర్బల గురించి మనకి పురాణాల్లో కూడా చాలా చాలా చెప్పుంటారు. ఆ దర్బల గురించి అంత వివరంగా మనం పోయే అవసరం లేదు. మనకు కావాల్సింది ఏందో మనం తెలుసుకున్నట్లయితే దర్బలు ఎలా ఉంటాయి అంటే, దర్బలు మనం చూసినట్లయితే చిన్న చిన్న రంపాల మాదిరి ఉండి గట్టిగా పొడవుగా ఉంటాయి. అవి మనం చేతితోటి ఇట్లా గట్టిగా అంటే దానికి ఎదురుగా మన తోలు కూడా తెగుతుందా అన్నట్లుగా ఉంటుంది. చాలా అంటే అది బాగా ఏమన్నట్టు అంటే రంపాల మాదిరి కోసుకునేటట్లుగా ఉంటాయి అన్నట్టు. అలాంటి దర్బలు గడ్డి జాతికి సంబంధించినవి. అవి బాగా కరుకుగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగు పుట్ర అవి ఏమన్నా కానీ దర్బల లోపల నుంచి పైకి వచ్చి సాధకుడిని ఏదైనా ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెట్టవు. అంటే చీమల్ని కూడా అది రాకుండా చేయగలుగుతుంది. చీమ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి దర్బల్లోంచి దూరి పైకి రాలేవు. ఆ విధంగా ఆ విధంగా ఉండేటట్లుగా ముందు దర్బలు యోగం చేసేటప్పుడు దర్బలు ముందు వేసుకుంటారు అన్నట్టు. ఆ విధంగా యోగ సాధనకి భంగం కలగకుండా ఉండటం కోసము దర్బల్ని వాడతారు. దర్బల మీద కూడా ఏం చేస్తారంటే జింక చర్మము వేసుకుంటారు. ఇక్కడ జింక చర్మం అని చెప్పినారంటే జింక చర్మమే వేసుకోవాలని ఏం లేదు. ఆ చర్మానికి సంబంధించి కూడా చాలా విషయం ఉంది మనం తెలుసుకోవాలంటే. ఆ విధంగా యోగ సమయంలో చర్మాసనము ఎందుకు వేసుకుంటారు అని అంటే దానికి సంబంధించి చాలా వివరం కూడా స్వామివారు అందిస్తున్నారు. ఒక జీవరాశి శరీరాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అది కుడి ఎడమ 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మనము మన శరీరాన్ని తీసుకుంటే కుడి చెయ్యి ఉంది, ఎడమ చెయ్యి ఉంది, కుడి కాలు ఎడమ కాలు, అలాగే కుడి ముక్కు ఎడమ ముక్కు, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చెవి ఎడమ చెవి, ఇలా ఒకవైపు ఏదైతే చేస్తుందో ఇంకోవైపు కూడా అదే చేయడానికి 2 ఉన్నాయి. అలాగే మనం ముక్కు దగ్గర నుంచి అంటే పైన నుంచి మొదలు పెడితే కింద బీజముల వరకు కూడా చూసినట్లయితే మన శరీరంలో మధ్యలో ఒక గీత గీసినట్లుగా 2 భాగాలుగా చేసి అతుకు పెట్టినట్లుగా కూడా మన శరీరం అనేది ఉంటుంది. మనం పల్లి గింజ తీసుకున్నా కానీ దాన్ని విడదీస్తే 2 ముక్కలు అవుతుంది. అలాగే ఒక ఆకుని తీసుకుంటే ఆకు మధ్యలో ఒక గీత ఉండి ఇరువైపులా అటు సగం ఇటు సగంగా ఉంటుంది. ఆ విధంగా పైనుంచి కిందికి ఆ విధంగా చేయబడి ఉంటుంది. రెండింటిని అతుకు పెట్టినట్లుగా ఉంటుంది. అలాగే మనము అనుభవించే కర్మ కూడా పాపము పుణ్యము అని 2 భాగాలుగా ఉంది. అలాగే మన కర్మను పాలించే నవగ్రహాలు కూడా 2 భాగాలుగా విడిపోయి గురుపక్షము శనిపక్షము అని 2 భాగాలుగా ఉన్నాయి. కాబట్టి కర్మ 2 భాగాలు ఉంది, కర్మను పాలించే గ్రహాలు కూడా 2 భాగాలుగా ఉన్నాయి. గ్రహచారాన్ని అనుభవించే శరీరం కూడా 2 భాగాలుగా ఉంది. అంటే ఎప్పుడైతే గ్రహచారం ఉంటుందో ఆ గ్రహం కదిలినప్పుడు అది అందజేయటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను అనుభవించేటువంటి అనుభవాలు కూడా 2 రకాలుగా జీవునికి వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇంకా అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇంకా అలాగే జరిగే కాలం కూడా 2 భాగాలుగా ఉంది. అది ఎట్లా ఉంది అని అంటే ఈ మధ్యలో వచ్చిన రాహుకేతువులను ఛాయాగ్రహాలను వదిలి మిగతా 7 గ్రహాలకు 7 దినాలు కేటాయిస్తే అవి మనకి ఎలా అంటే ఈ ప్రపంచంలో ఆది సోమ మంగళవారం అనే దినాల పేరుతో 7 రోజులు వస్తే అది ఒక్కొక్క దినానికి ఒక్కో గ్రహము అధిపతిగా ఉంది. ఇప్పుడు ఆదివారం సూర్యుడు అధిపతి, సోమవారము చంద్రుడు అధిపతి, మంగళవారము కుజుడు అధిపతి. ఆ విధంగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటే అది కూడా పగలు 12 గంటల కాలంలో 10:30 గంట కాలము ఆ దినము ఒక గ్రహానికి కేటాయిస్తే ఇక 1:30 గంట కాలం ఏం చేసినారంటే రాహుకేతువులకు నిర్ణయించినప్పుడు అప్పుడు ఏమైందంటే
ప్రతిదినము రావు కాలం ఉండటం వలన 7 దినాలకి 1:30 గంట ప్రకారం ఏమైందంటే 10:30 గంటలు ఆ విధంగా వాటికి సరిపోయిందన్నట్టు. ఈ విధంగా కాలమును విభజించుకొని గ్రహాలు కూడా పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ విభజించబడినటువంటి కాలంలో విభజించబడినటువంటి శరీరం అంటే శరీరం 2 భాగాలుగా ఉందని మనం చెప్పుకున్నాం కదా. ఈ బ్రహ్మయోగం చేస్తున్నటువంటి యోగికి ఏమవుతుందంటే జ్ఞానాగ్ని అనేది ఉత్పన్నమవుతుంది కదా. అంటే యోగము చేత జ్ఞానాగ్ని ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు కర్మయోగం చేసేవాడు అహాన్ని అనుస్తాడు కాబట్టి ఆ సమయంలో అహంతో సంగమించడు కాబట్టి అప్పుడు ఆ కర్మయోగికి లోపలనే జ్ఞానాగ్ని ఉత్పన్నమై ఏమవుతుంది, అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి ఆగామి కర్మను కాల్చివేస్తుంది ఆ జ్ఞానాగ్ని అనేది కర్మయోగి విషయంలో. అదే బ్రహ్మయోగి విషయంలో జ్ఞానాగ్ని అనేది బయట నుంచి లోపలికి ప్రవేశిస్తుంది అన్నట్టు. అంటే అది ఒక తేడా ఉంది. కర్మయోగికేమో తల లోపలనే, బ్రహ్మయోగికేమో బయట నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడ బ్రహ్మయోగం చేసే యోగికి జ్ఞానాగ్ని కూడా ఆయా గ్రహాల దినములను బట్టి, అంటే గ్రహాల యొక్క దినములను బట్టి కుడి ఎడమల్లో చేరుతుండే, కుడివైపుగా రావడం ఎడమవైపుగా రావడం అనేది ఉంటుంది. ఈ 7 గ్రహాల్లో సూర్యుడు, కుజుడు, గురువు ముగ్గురు గురుపక్షంలో ఉంటే శుక్ర, బుధ, శని ముగ్గురు శనిపక్షంలో ఉన్నారన్నట్టు. అంటే ఈ 7 గ్రహాల్లో ఒక చంద్రుడిని తప్పిస్తే, ఎందుకంటే చంద్రుడు 2 వైపులా ఉన్నాడు. చంద్రుడు అటు ఉన్నాడు, ఇటు ఉన్నాడు, మధ్యస్థంగా ఉన్నాడు చంద్రుడు. మిగిలిన గ్రహాలు 6 అవుతాయి కదా. 3 గురుపక్షంలో, 3 శనిపక్షంలో ఉన్నాయి. గురుపక్షంలో సూర్యుడు, కుజుడు, గురుడు. శనిపక్షంలో శుక్ర, బుధ, శని అనేవి ఉన్నాయి అన్నట్టు. ఇక మనం చెప్పుకున్నాగా చంద్రుడు అటు ఇటు మారుతూ ఉంటాడని చెప్పి. అయితే శుక్లపక్షంలో గురుపార్టీలోకి పోతాడు చంద్రుడు, కృష్ణపక్షంలో శని పార్టీలోకి పోతూ ఉంటాడు అన్నట్టు. ఆయా గ్రహాల కాల అధికారాన్ని బట్టి మనకి శుక్లపక్షము 15 రోజులు ఉంటుంది, గురుపక్షం అది కృష్ణపక్షము 15 రోజులు ఉంటుందని మనం చెప్పుకున్నాం. అంటే మనం నెలను విభజిస్తే కూడా 2 భాగాలుగా ఉంది. ఒకటి శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము. ఇక శుక్లపక్షము 15 రోజుల్లో మనిషి యోగం ఆచరించే సమయమున ఏమవుతుందంటే ఆది, సోమ, మంగళ గురువారాల్లో శరీరమునందు కుడిపక్క భాగమున జ్ఞానాగ్ని ప్రవేశిస్తుంది అన్నట్టు. కుడిపక్క భాగంలోంచి జ్ఞానాగ్ని ప్రవేశిస్తుంది. అలాగే కృష్ణపక్షంలో బుధ, శుక్ర, శని సోమవారాల్లో ఎడమ పక్క జ్ఞానాగ్ని ప్రవేశిస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ మనము 4 వారాలు చెప్పుకున్నాం. అంటే 4 రోజులు శుక్లపక్షంలో 4 రోజులు, కృష్ణపక్షంలో 4 రోజులు చెప్పుకున్నాం. ఆ రెండిట్లో సోమవారం అనేది రెండిట్లో ఉంది. ఎందుకంటే సోమవారము రోజు చంద్రుడు అధిపతి కాబట్టి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో రెండిట్లో సోమవారం అనేది వస్తూ ఉంది దీంట్లో. ఆ సమయంలో శుక్లపక్షంలోనైతేనేమో కుడిపక్క భాగంలోకి జ్ఞానాగ్ని ప్రవేశిస్తుంది. అదే కృష్ణపక్షంలో అయితేనేమో ఎడమ పక్క భాగంలోకి జ్ఞానాగ్ని అనేది ప్రవేశిస్తుంది. దీన్ని బట్టి మన యోగులు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర యోగదండం ఉండేది కదా. ఆ యోగదండాన్ని సంఖ కింద పెట్టుకుంటారు అన్నట్టు. అయితే జ్ఞానాగ్ని ప్రవేశించే దిశకు వ్యతిరేక్త దిశలో యోగదండం, అంటే కుడివైపుకి జ్ఞానాగ్ని ప్రవేశిస్తుంది ఆ సమయంలో అని తెలిసినప్పుడు వాళ్ళు ఎడమ వైపు యోగదండం పెట్టుకునేవాళ్ళు. అదే ఎడమ వైపు కనుక జ్ఞానాగ్ని ప్రవేశిస్తున్నట్లయితే కుడివైపుగా యోగదండాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇంకా యోగదండంతో పాటు చర్మాసనాలు కూడా వాడేవాళ్ళు. ఇప్పుడు చర్మాసనం యొక్క ప్రాధాన్యత అనేది ఏందో మనము చూడాల్సింది ఉంది. ఈ చర్మాసనం యొక్క ప్రాధాన్యత వచ్చే వారం తెలుసుకుందాము. ఇంతవరకు ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు.
సరే, ఏం డౌట్ లేకపోతే మంగళం పాడి ముగిద్దాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.